హాయ్ హలో మా యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చేసి టమాటా ఎండుమిర్చి పచ్చడి అండి. పాతకాలం స్టైల్లో చేశాను. చూసేద్దాం రండి. అసలు చూడండి ఎంత బాగుందో. రోట్లో వేసుకొని నేను తినేసాను. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అలాగే చేసేవాళ్ళు అనమాట. అది గుర్తొచ్చి చేసి మా పాపకు కూడా పెట్టాను. చాలా బాగుందంటుంది తినేసి. ఉత్త పచ్చడి తినేస్తారు వీళ్ళైతే. చూడండి పచ్చడి అంతా నూరిన తర్వాత కొంచెం చట్నీ ఉంటే దాంట్లో అన్నం వేసుకొని తిన్నాను. కాలుతుందని గెంటుతో తిప్పాను. చాలా బాగుంటుంది కదా రోట్లో అన్నం వేసుకొని తింటుంటే. చూడండి ఎలా బాగుందో, ఎంత ఎర్రగా రెడ్గా ఉందో. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మనకి ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు, మనకి జ్వరం వచ్చినప్పుడు, నోటికి చప్పగా ఉన్నప్పుడు తినటానికి ఆ టైంలో ఈ ఎండుమిర్చి టమాటా పచ్చడి చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా 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 ఇష్టము. అందుకని మీకు షేర్ చేస్తున్నాను. కంపల్సరీగా ఎవరికైనా జలుబు చేసినా, జ్వరం వచ్చినట్లున్నా కానీ, నోటికి చప్పగా ఉన్నప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్తో చేసుకోండి. చూసేద్దామా ప్రాసెస్. దీనికి కావాల్సిన ఐటమ్స్: కరివేపాకు, చిన్నులపాయ, జీలకర్ర, ఉప్పు, చింతపండు కొంచెం, ఎండుమిర్చి, టమాటా. ఓకేనా. ఫస్ట్ అయితే ఎండుమిర్చి తుంచేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. నేను క్వాంటిటీ అయితే ఒక 50 గ్రామ్స్కి ఒక పావు టమాటాస్ తీసుకోండి, సరిపోతుంది. బాగా పండిన టమాటాలు. ఈలోపు మనం మిర్చి వేగినాయి కదా, ఎండుమిర్చి. ఈలోపు టమాటాలు కడుక్కొని శుభ్రంగా కోసేసుకుందాము. నేను ఈ టమాటాలు అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ నేను మళ్ళీ చెప్తున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు యూజ్ అవుతుందని వాళ్ళకి. ఈ టమాటాలు శుభ్రంగా కడిగిన తర్వాత అందరూ ఏంటంటే టకటక కట్ చేసి వేసేస్తారు. టమాటా పప్పు అని, సాంబార్లని, మామూలుగా టమాటా కూరల్లో వేసేస్తారు. వీటిలో ఈ చిన్న చిన్న బుడుపులు ఉన్నాయి కదా, ఈ బుడుపు ఉంది కదా, ఈ బుడుపు అనేది తీసేయాలన్నమాట. మెయిన్ పాయింట్. అసలు చాలామందికి తెలిసే ఉంటుంది. మ్యాక్సిమం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అవాయిడ్ చేసేయండి. ఆ చిన్న బుడిపి అనేది తీసేయాలి టమాటా బ్యాక్ సైడు. ఎందుకు ఏమిటంటే దానివల్ల కిడ్నీలో రాళ్ళు చేరుతాయి అని చెప్పని అన్నారు చాలామంది. తెలిసింది కూడాను. అలా తినకూడదండి. ఆ బుడుపులు అనేది తీసేయాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి నేను తీసేసాను. ప్రతి దానికి నేను తీస్తాను. ఎంత పెద్ద హడావిడిగా ఉన్నా సరే నేను తీసేస్తానండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అవాయిడ్ చేయండి ప్లీజ్. మెయిన్గా మగవాళ్ళకి ప్రాబ్లం వస్తుందండి అలా ఉండటం వల్ల తింటుంటే. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అలా కట్ చేసేసేయండి, తీసేయండి బ్యాక్ సైడ్. ఇప్పుడు మిర్చి వేపేసుకున్నాం కదా, దీంట్లో అదే బాండీలో టమాటాలు వేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి సిమ్లో పెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకోవాలి. దీనిలోకి కొంచెం చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. చూసారు కదా, మూత పెట్టేసుకొని ఇట్లాగా 2 మినిట్స్కి ఒకసారి అలా తిప్పుతూ ఉండండి. ఒక 5 to 10 మినిట్స్లో కుకింగ్ అయిపోతుంది. టమాటాలు ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది. లేదు కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది అన్నమాట. సో ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని బాణీ మీద కుక్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ ఇవి ఒక 50% కుక్ అయింది చూడండి. ఇంకొక 50% ఉంది. ఈలోపు నేను రోల్ అయితే కడుక్కున్నాను. నేను పచ్చళ్ళు మసాలాలు ఎక్కువగా నేను రోట్లోనే నూరుతానండి. ఈ రోలు మా అమ్మగారి దగ్గర నుంచి తీసుకొచ్చేసాను. వాస్తవంగా పుట్టింటి వాళ్ళు రోలు ఇవ్వకూడదంట, కానీ మా అమ్మగారు కొంచెం నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి అంతకుముందు ఇచ్చారండి. సో కొంచెం అమౌంట్ ఇచ్చి ఊరికనే తేకూడదని చెప్పని జస్ట్ ఒక 50-100 ఇచ్చేసి తెచ్చేసాను అనమాట. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేపుకొని ఎండుమిర్చి వేసుకొని దానిలో తగినంత కల్లుప్పు వేసుకొని దంచుకుందాము. చూడండి ఎలా దంచుతున్నానో. రోట్లో నూరిన పచ్చడి అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుట్లో పాతకాలం పద్ధతిలో అంటే చాలా వరకు అందరూ కూడా రోట్లోనే నూరుతారండి. అప్పుడు మిక్సీలు ఏమున్నాయి,
పప్పులు కూడా అట్టు పిండిలు ఇడ్లీ పిండిలు కూడా అందరూ రోట్లోనే నూరేవారు. మీకు తెలియని ఏం కాదనుకోండి. చూడండి ఇప్పుడు ఈ మిర్చి నమలే ఎండుమిర్చి అయితే నూరేసుకున్నామండి. ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా టమాటాలు వేపుకున్నాం కదా, ఆ టమాటాలు అంతా తీసి ఎండుమిర్చి దంచుకున్న తర్వాత ఈ టమాటాలు వేసేసుకొని నూరుకోవాలండి. ఇది కాస్త వేడిగా ఉంది, అందుకే నేను చాలా అంటే చాలా స్లోగా నూరుతున్నాను. చూడండి చాలా వేడిగా ఉంది. చూడండి కలర్ చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్, నాకైతే చాలా ఇష్టము. ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర ముందుగా తీసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్, కాస్త కరివేపాకు అంటే నాకు చాలా ఇష్టం. దీనిలో మంచి స్మెల్ రావాలంటే కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్స్. అందరూ జీలకర్రని టమాటాల్లో వేసి వేపుతారు, నేను అలా వేపను, పచ్చి జీలకర్ర వేస్తా, స్మెల్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. కరివేపాకు వేసుకోవడం వల్ల ఉత్తది విడిగా వేస్తే కర్రీస్లో పచ్చళ్ళలో తీసేస్తారు, అదట్లో దంపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా చిన్నులపాయ గబ్బాలు మొత్తం వేసిన తర్వాత కచ్చాపచ్చ బాగా నలిన తర్వాత మొత్తం మిక్స్ చేసేయడమే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి అయిపోయింది టమాటా రోటి పచ్చడి, ఎండుమిర్చి టమాటో పచ్చడి. చాలా నచ్చింది కదా, మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.